కేడీ, జేడీ, కిరణ్, రమ్య వాళ్ళు లక్ష్మి ఇంటి దగ్గర చుట్టుపక్కల మొత్తం వెతుకుతూ చూస్తూ ఉంటారు. అయితే ఒక చోట మట్టి కనిపిస్తుంది. కేదార్ దాన్ని దీర్ఘంగా చూస్తూ ఉంటాడు. జేడీ ఇలా రా అని కేకలు పెట్టడంతో ఏమైంది కేడీ అంటూ జేడీ పరుగులు పెడుతూ అక్కడికి వస్తుంది. లక్ష్మి నెయిల్స్లో ఉన్నది కూడా ఇదే మట్టి జేడీ. ఇక్కడ లక్ష్మి చనిపోయే ముందు ఏదో తవ్వి పాతి పెట్టింది. ఇక్కడ ఏముందో తెలుసుకుంటే లక్ష్మి చావుకి కారణమేంటో మనం తెలుసుకోవచ్చు అని అక్కడ మట్టిని కేదార్ చూపిస్తూ ఉంటాడు. ఏమైంది మేడం అంటూ లక్ష్మి భర్త అక్కడికి రావడంతో ఇక్కడ ఏదో తవ్వి పాతి పెట్టినట్టు ఆనవాళ్ళైతే కనిపిస్తున్నాయి, మేము ఇక్కడ తవ్వుతున్నాము అని జేడీ చెప్తూ ఉంటుంది. అలాగే మేడం అని అతను చెప్తాడు. ఇక కేడీ పార తీసుకొని వచ్చి దాన్ని తవ్వుతూ ఉంటాడు. ఏముందా అని దాత్రి కూడా చూస్తూ ఉంటుంది. అయితే అక్కడ ఒక ఎర్రటి మూట కనిపిస్తుంది. అరే ఎర్రటి మూటలో ఏదో కట్టి పెట్టినట్లు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి, ఆ మూటని వెంటనే బయటికి తీ అని జేడీ చెప్తూ ఉంటుంది. ఇందులో ఏముందో మనం విప్పి చూస్తే ఈ చావు వెనుక ఉన్న మిస్టరీ ఏంటో తెలిసిపోతుంది. ఇప్పుడే ఇందులో ఏముందో ఓపెన్ చేసి చూద్దాము అని దాన్ని ముడి విప్పుతూ ఉంటారు. లక్ష్మి భర్త కూడా అక్కడే నిలబడి ఇదంతా చూస్తూ ఉంటాడు. అయితే వీళ్ళు మూట విప్పుతున్నప్పుడే జేడీ కేడీ అంటూ రౌడీలు పిలుస్తూ వస్తూ ఉంటారు. ఎవరా అని తిరిగి చూడడంతో ఇద్దరు రౌడీలు పిల్లల పీకలపై కత్తులు పెట్టి జేడీకేడి మీరు ఆ మూటని విప్పారనుకో ఇదిగో ఈ పిల్లల ప్రాణాలు తీసేస్తాము, మర్యాదగా ఆ మూటని మా చేతుల్లోకి విసిరేయండి, లేదంటే పిల్లల ప్రాణాలు పోతాయి అని బెదిరిస్తూ ఉంటారు. ఆగు ఆగు అంటూ జేడీకేడి ముందుకు వస్తూ ఉంటే అక్కడే ఆగండి, ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి వీల్లేదు, ఒక్క అడుగు ముందుకేసినా చంపేస్తాను అని ముందు ఆ మూటనిటి విసిరిపడేయండి అని రౌడీ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. మేడం నా పిల్లలు మేడం, నా భార్య ఎలాగో చనిపోయింది, నాకు మిగిలింది ఇక ఆ పిల్లలే మేడం, ప్లీజ్ మేడం అని అతను బ్రతిమిలాడుతూ ఉంటాడు. మరోవైపు దయామాతాజీ యాదమ్మ ఆశ్రమం దగ్గర పగలబడి నవ్వుకుంటూ ఉన్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు.